కూటమి ప్రభుత్వం ఇప్పుడు రైతు సమస్యలను గాలికి వదిలేసిందని మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు విమర్శించారు. అవనిగడ్డలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర నష్టాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సమస్యల పరిష్కారం కోరుతూ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈ నెల 13న మచిలీపట్నం కలెక్టరేట్లో వినతి పత్రం అందజేస్తామని చెప్పారు. డాట్ పెట్టిన దాన్ని ఆ డాట్ తీసేసి 10,116 మందికి రైతులకి 17,850 ఎకరాలని క్లియర్ చేసిస్తే అధికారంలోకి వచ్చిన నెల 15 రోజులని మళ్ళా పాత పద్ధతిలో చుక్కబెట్టారు. మీ చెప్పే మాటలు చేసే రెండింటికి తేడా ఉంది. మీ రైతాంగానికి మేలు చేయకుండా అన్యాయం చేస్తున్నారు. ఈ అన్యాయాన్ని జనం సహించే పరిస్థితి ఉండదు. అక్కడ దాకా తెచ్చుకోకుండా ఇవాళ ధాన్యం గిట్టుబాటు ధరకి ఏదైతే గవర్నమెంట్ ప్రకటించిందో అదే ధరకి కమిషన్ ధర లేకుండా కొనిపించే పరిస్థితి, కొన్ని నెంబర్లు కొననే కూడా అది కూడా కొనిపించే పరిస్థితి ప్రభుత్వం తీసుకురావాలా. దానికోసం అవన్నీ తెలియజేయడం కోసమే మేము 13వ తారీఖు కలెక్టరేట్ దగ్గర ధర్నా కార్యక్రమం పెట్టాం. ఆ ధర్నా కార్యక్రమంలో రైతులందరినీ పాల్గొనడం కోరుతాం. 22A డాట్ పెట్టిన దాన్ని ఆ డాట్ తీసేసి 10,116 మందికి రైతులకి 17,850 ఎకరాలని క్లియర్ చేసిస్తే అధిక